యెస్. అంటే ఇంతకుముందు మనకి హార్ట్ అటాక్స్ అంతా కొంచెం ఓల్డర్ జనరేషన్స్‌లో వచ్చేది. ఇప్పుడంతా యంగర్ పాపులేషన్‌లో వస్తుంది. హ్మ్. అంటే మనకు ఆ ఏజ్ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతూనే ఉంది. సో, నౌ మేబీ ఈవెన్ 25 ఇయర్స్ తర్వాత కూడా అట్‌లీస్ట్ యాన్యుయల్లీ వన్స్ మీరు అడిగినట్టు మనము వి షుడ్ నాట్ ఫోకస్ ఓన్లీ ఎట్ ట్రీటింగ్ అ డిసీజ్. జబ్బు వస్తే ట్రీట్మెంట్ కాదు. రాకముందు కూడా ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఎప్పుడైనా గానీ రిస్క్ ఫ్యాక్టర్స్ మూల హ్మ్. కారణం ఏంటి? అక్కడి నుంచి మనం వర్క్ చేసామనుకోండి, మనకి ఆబ్వియస్‌లీ అసలు డిసీజ్‌ని అవాయిడ్ చేయొచ్చు. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రైమరీ ప్రివెన్షన్. స్ట్రెస్ ఇవన్నీ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. అండ్ అన్నీ ట్రీట్ చేయొచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ జెనెటిక్. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేకుండా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే జబ్బుల్ని అన్నిటిని మనము అరికట్టచ్చు ఆర్ అట్లీస్ట్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. హ్మ్. సో 25 ఇయర్స్ తర్వాత బెటర్ టు స్క్రీన్ ఫర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్స్ ఎట్లా ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్స్. సో దట్ మీ రూట్ కాజ్ని మీరు డీల్ చేస్తున్నప్పుడు మీకు అసలు ఓవరాల్గా డిసీజ్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. హ్మ్. ప్లస్ మీ బిఎంఐ, ఇట్స్ కాల్డ్ ఎస్ వేస్ట్ హిప్ రేషియో. ఓకే. వేస్ట్ హిప్ రేషియో ఇవన్నీ చూసుకున్నప్పుడు యాన్యువల్లీ ఇవి ప్లస్ జస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ, టుడీకో. మనకి ఒక్కోసారి డిసీజ్ 80-90% ముదిరే వరకు కూడా మనకి ఈసీజీ, టుడీకోలో బయటపడకపోవచ్చు ఒక్కోసారి. ఓకే. అట్లాంటప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్, ఇట్స్ కాల్డ్ స్ట్రెస్ టెస్ట్.